ఉదయకాల సమయంలో ఒక సెషన్ అయ్యింది. చక్కటి వాక్య వర్తమానం. రెండవ వాక్య వర్తమానంలోనికి మనం వెళదాం. పోయిన వారం నేనేమి చెప్పాను? ఏం చేస్తానంటే కొద్దిగా మనము నెవరు వేసుకుందాం. కొంతమంది రాలేదు కదా. దేనికోసం చెప్పాను అమ్మా? చెప్పండి. పరదైసా యాత్ర గురించి చెప్ప. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో మోషే గారిని, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని యాత్ర చేయటానికి నాయకులుగా దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. మోషే గారు చేసినటువంటి యాత్ర అంతా కూడా భూలోకానికి సంబంధించినటువంటిది. మరలా ఇంకొకసారి చెప్తున్నాను, మోషే గారు చేసినటువంటి యాత్ర అంతా కూడా భూలోకానికి సంబంధించినటువంటిది. యాజ్ ఇట్ ఈజీగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మీయ యాత్రకు మనలో నడిపిస్తూ ఉన్నారు. అవే మాటలు, అర్థమైందా? అవే మాటలు. సీనాయి కొండ అన్నారు. ఏం కొండ? సీనాయి కొండ. సీనాయి కొండ అనేటువంటి స్థలానికి తీసుకుని వచ్చాడు మోషే. యాత్రను చేయిస్తూ నేను దేవుణ్ణి చూపిస్తాను, దేవుని కొండను చూపిస్తాను, దేవుని యొక్క ప్రభావాన్ని చూపిస్తాను అన్నట్లుగా ఈ యాత్ర చేస్తున్నటువంటి లక్షలాది ఇశ్రాయేలీలు 12 గోత్రాల జన సమూహాన్ని ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే కొండకు తీసుకుని వచ్చాడు. వాళ్ళకి కొండ కనిపించిందా? దేవుని యొక్క శక్తిని చూసి మూర్చపోయారా? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి కొండ కనిపించింది. కొండపై ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. యాత్ర అంటే అది. యాత్రను నడిపిస్తూ ఉన్నటువంటి దైవజనుడు మోషే నిజంగా ఎంత టైఅప్ అయిపోయాడు కదా దేవునితోటి. నేను దేవుణ్ణి చూపిస్తాను అని చెప్పి నా ప్రజలను నడిపిస్తున్నాను నాయన. ఒక దిక్చూచిగా, ఒక గైడుగా, ఒక మార్గదర్శకుడిగా నేను ఒక ఆశ పెట్టాను. నీతో నాకు ఉన్నటువంటి సంబంధం, ఆ పొదలో నువ్వు కనిపించేవే, ఆ పొదలో నాతో మాట్లాడేవే, ఆ చుట్టూ కూడా ఎవరు లేరు నాయన, నేను నువ్వు తప్ప. ఆ అనుభవం నాకు తెలుసు. నేను మంచోడినో, లేకపోతే నాకు ధైర్యం ఉందనో, లేకపోతే నేను నిర్దోషిననో, లేక నీ చేత ఎన్నుకోబడి ఏర్పరచబడి ప్రేమించబడ్డ వాడిననో నాకు నీ ప్రత్యక్షత చూపించావు కదా. అటువంటి ప్రత్యక్షత యాత్ర చేస్తూ ఉన్నటువంటి నా ప్రజలకు నేను చూపిస్తానని మాటిచ్చాను. కాబట్టి నా మాట ప్రకారముగా నీ యొక్క ప్రత్యక్షత వాళ్ళకు చూపించు నాయన. సీనాయి పర్వతాన్ని ఎంచుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? సీనాయి పర్వతం నాది. అది దేవుని కొండ. ఏ కొండ? అది దేవుని యొక్క కొండ. హల్లెలూయా. భూలోకంలో ఎన్ని కొండలు లేవు, చాలా కొండలు ఉన్నాయి. కానీ భూలోకంలో ఆయన ఎంచుకున్నటువంటి కొండ సీనాయి పర్వతం. అర్థమైందా? సీనాయి పర్వతం దగ్గరకు వాళ్ళను తీసుకుని వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేసరికి ఏం కనపడుతుంది? వారికి దేవుని యొక్క స్వరం కనపడుతుంది. దేవుడు దిగినప్పుడు మబ్బు వలె పొగ, తుమ్ము, ధూళి అంతా కూడా పైకి లేచిపోయి చూడలేనటువంటి పరిస్థితి, మెరుపుల ధ్వని. అంతే కదా. మనం చదువుకున్నాం కదా. ఒకసారి చూద్దామా? 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కొంచెం టచ్ చేసి మన భాగంలోనికి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయము. స్తోత్రం. హల్లెలూయా. కాదండి, 12 నుంచి సృజించి, 12వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు. స్పృశించి తెలుసుకొన తగినట్టుయు మండుచున్నట్టుయు కొండకును
అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, హోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొన్నారు. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. ఇప్పుడైతే సియోను కొండకు జీవముగల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేల కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మోషే కాలంలో వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే సీనాయి కొండకు వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత వేరు, ఆ దేవుని యొక్క ప్రత్యక్షత వేరు. ఆ ప్రత్యక్షతను చూచి మోషే వణికిపోయాడు, ప్రజలు వణికిపోయారు. కానీ ఆ ప్రత్యక్షతలో మనం లేవండి. ఇప్పుడు మనం నూతన నిబంధనకు మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభు వారి యొక్క ప్రయాణంలో ఉన్నాం మనం. ఈయన ఎక్కడికి తీసుకుని వెళ్తానని అంటున్నాడు? సియోను కొండకు తీసుకెళ్తాను అంటున్నాడు. ఆమె ఆ యొక్క సీనాయి పర్వతము దేవుని కొండే, అంటే భూలోకంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కొండ. కానీ మనం ఎక్కడికి వచ్చామంట? సియోను పర్వతానికి వచ్చామంట, జీవము గల దేవుని యొక్క పట్టణానికి వచ్చామంట, నూతన యెరూషలేమునకు వచ్చామంట. దేవునికి స్తోత్రం. అన్ని వింతైనటువంటి అనుభవాలను మనకు చూపించటానికి ఈ నూతన వధువును ప్రేమించి యాత్రకు తీసుకుని వెళ్తున్నాడు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమైందా? మోషే నాయకత్వంలో యాత్ర ఆగిపోయింది. ఆ యాత్రను మరలా మన యేసయ్య ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని? ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? జీవము గల దేవుణ్ణి చూపించటానికి. ఆమేన్. జీవము గల దేవుణ్ణి చూపించటానికి, జీవాధిపతిని చూపించటానికి. దేవునికి స్తోత్రం. బంగారములతో పొదగబడినటువంటి ఆ యొక్క దైవ రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళి నిత్యత్వంలో ఉంచటానికి ఈ యొక్క యాత్రను ఏం చేస్తున్నాడంటే మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మనము యాత్రికులుగా ఉన్నాము, పరదేశులుగా ఉన్నాము, పరవాసులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క యాత్ర ఎవరి కొరకు తెలుసా? ఆయన ప్రేమించినటువంటి వారిని. ఎవరైతే ఆయన మనల్ని ప్రేమిస్తాడో ఆ ప్రేమించబడ్డ వారి కొరకు ఆ యాత్ర ఆయన చేస్తూ ఉన్నాడు, తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క మన వారం కాకుండా క్రిందట వారం నేను సెలవిచ్చినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము కనుక ఆయన్ని ప్రేమిస్తే మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. మనము నిండైనటువంటి మనసుతో ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంట? నెమ్మదిని ఇస్తాడంట మనకి. జీవకిరీటాన్ని ఇస్తాడట. మూడోది, ఆయన యొక్క రాజ్య వారసులుగా చేస్తాడట. అది బాగా అర్థం చేసుకోండి. మనం ప్రేమిస్తే, ఆయన్ని మనం ప్రేమిస్తే, అర్థమైందా? మనము గనక ఆయన మన రక్షకుడు, ఆయన మన కొరకు వచ్చాడు, మన పాపముల కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు, మనం పొందవలసిన యావత్ శిక్ష ఆయన భరించాడు అని పశ్చాత్తాప హృదయముతో ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడిచినట్లయితే ఆయన ప్రేమించినట్లే. ఆ ప్రేమించబడుతూ ఉన్నటువంటి మనకు ఆయన దాచి ఉంచినటువంటి మేలులు చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్నటువంటి వాటిలో 3 సంగతులు నేను చెప్పాను. ఎంతో నెమ్మది. ఆమేన్. ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు, ఆయన ద్వారానే రావాలి నెమ్మది. వ్యక్తిగతంగా మన హృదయంలో నెమ్మది రావాలి, శారీరకంగా మన యొక్క కుటుంబంలో నెమ్మది రావాలి, భౌతికంగా మన యొక్క సమాజంలో, మన యొక్క సంఘములో నెమ్మది రావాలి. నెమ్మది వచ్చినప్పుడు నిజమైనటువంటి ఆరోగ్యాలు కలిగి ఉంటారు. ఆమేన్. అర్థమైందా? నెమ్మది వచ్చినప్పుడు ఆ మనుషులు ఎంతో బలంగా ఉంటారు.
నెమ్మది గనక ఉన్నట్లయితే ఎంతో సంతోషంగా ఉంటారు. ఆమేన్. సంతోషము లేక, బలము లేక, బాగా అర్థం చేసుకోండి, సంతోషము లేక, బలము లేక, ఆరోగ్యం లేక ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? నెమ్మది లేదు. ఎక్కడ ఆ నెమ్మది ఉండవలసినటువంటి స్థలము అనేక అహిక విచారాలతో నిండిపోయింది. దేవునికి ఇవ్వలేదు ఆ హృదయం. ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నెమ్మదిగా ఉండును. దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు వస్తాడు కదా. దేవుడు వచ్చినట్లయితే ఆ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు కదా. ఆసీనుడై ఉన్న తరువాత మనకి నెమ్మది వస్తుంది కదా. ఆ నెమ్మది వస్తే మనకి ఆరోగ్యం కదా, మనకి సంతోషం కదా, మనకి సమాధానము కదా. అందరినీ మనం సమానంగా మనం ప్రేమిస్తాము, చూస్తాము కదా. ఆయన్ని ప్రేమించకపోతే ఏవి కూడా ఉండవు. కాబట్టి ఎంతో నెమ్మదిని ఇస్తున్నాడు ఆయన ప్రేమిస్తే. రెండోది, శివకిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సాదాసీదా కిరీటము కాదు. ఏదో భూత వైద్యుడు ఒక 1000 రూపాయలు పెడితే ఏదో ఒక రక్షరేఖ అని చెప్పేసి మనము కట్టుకుంటూ ఉన్నాం. దెయ్యాలు పోతాయని చెప్పి, వ్యాధులు రావని చెప్పి ఏం చేస్తున్నాం ఎంతో. కానీ రక్షరేఖ కాదండి అది. ఏంటండి అది? జీవము గల కిరీటము. ఆమేన్. జీవ కిరీటం అంటే జీవము గల కిరీటము. దేవునికి స్తోత్రం. మూడోది, ఆయన యొక్క రాజ్య వారసులుగా, వారసత్వం. ఆమేన్. ఆయన రాజ్యానికి సామాన్యమైనటువంటి రాజ్యం కాదది. మానవుల చేత నిర్మితమైనటువంటి పట్టణము కాదది. తేజోవాసులతో, పరవాసులతో, దేవదూతలు, మహాదూతలతో తండ్రి అయినటువంటి దేవుడు యొక్క స్థానం అది. మహిమ కలిగినటువంటి దానిగా, మహిమతో నిండిపోయినటువంటి దానిగా ఉన్నటువంటి రాజ్యం అది. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రేమిస్తే ఇన్ని వరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు అయిపోయింది. అయితే ఇప్పుడు యోహాను సువార్త 3:16 మనకు తెలిసినటువంటిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇప్పుడు యేసయ్యను మనకు అనుగ్రహించాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారండి? ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన ద్వారా ప్రేమించబడితే ఆయన ఎంతకైనా తెగిస్తాడు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? ఆయన ద్వారా మనము ప్రేమించబడితే, ఆయన ప్రేమించటం వేరు. ఆయనే కనుక మనల్ని ప్రేమిస్తే ఆయన ఎంతకైనా తెగిస్తాడు. లోకాన్ని ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడంటే అపారమైనటువంటి ఏకైక కుమారుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తన యొక్క ప్రతిబింబాన్ని పంపించాడంట లోకానికి. అది ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. అంటే తన యొక్క ప్రేమ, ఒకవేళ సాతానుగాడు నేను లోకాన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, దానికి సూచన నువ్వేం చేసావయ్యా అని చెప్పి అడిగాడేమో ఒక సాతానుగాడు. ఎవరిని? దేవుణ్ణి అడిగాడేమో సాతానుగాడు. నేను అంతా ప్రేమించేశాను, నా సృష్టిని ప్రేమించేశాను, లోకాన్ని ప్రేమించేశాను, భూమండలాన్ని ప్రేమించేశాను అని చెప్పుకుంటున్నావే. ఈ చెప్పుకోవటం మాటకేనా? ఈ చెప్పినందుకు సూచనగా నువ్వేం చేసావయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగితే, నీ కళ్ళ ముందే నా కుమారుణ్ణి స్త్రీ సంతానముగా పంపించబోతున్నాను, కాసుకో అన్నాడు. సవాల్ విసిరాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఏకైక కుమారుడైనటువంటి నా ప్రభువును ఎక్కడికి పంపిస్తున్నాను? భూమండలానికి పంపిస్తూ ఉన్నాను, లోకానికి పంపిస్తూ ఉన్నాను, ప్రజల కొరకు పంపిస్తున్నాను. నా రూపంలో చేయబడినటువంటి మనుషులను రక్షణ కొరకు నేను పంపిస్తున్నాను. అవసరమైతే నీ తల చెదకొట్టడానికి పంపిస్తూ ఉన్నాను. నేను లోకాన్ని ప్రేమించాను కాబట్టి అది నేను చేసి తీరుతాను.
ఎంత దిగిపోయాడో చూడండి దేవుడు. అంతే కదా, అంతే కదా. చిన్న శాంపుల్, వెన్నెలని పెళ్లి చేసుకున్నాడు ఎవరో, జాన్ బాబు. రేపన్న రోజున పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజు వస్తుంది ఎవరిది? వెన్నెలది. వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటారు? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి, దైవ సన్నిధికి వచ్చి దైవజనుని చేత ప్రార్థన చేయించుకోవాలి. అది వేరే కదా. ఇద్దరినే కలిపాడు కాబట్టి దేవుడు, దేవా మరి పుట్టినరోజు సందర్భంగా దైవజనుని దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకోండి. సరే, వ్యక్తిగతంగా వెన్నెలకి ఏం చేయాలి? తన ప్రేమను వెల్లడి చేయాలి కదా, అంతే కదా. వెన్నెల పుట్టినరోజు కాబట్టి వెన్నెల యొక్క మనస్సును సంతోషపరచాలి. తన భార్య యొక్క మనసును సంతోషపరచాలి అంటే ఏం చేయాలి? ఆమెకు తెలియకుండానే, అర్థమైందా? ఆమెను తీసుకుని వెళ్ళి నీకు ఏం చీర కావాలంటే అది కాదు కావాల్సింది. ఆమెకు తెలియకుండానే ఆమె హృదయము సంతోషించదగ్గ విధంగా ఉండే చీర, అది చిన్న ఖరీదు కాకపోయినా అదన్నమాట, ఒక గిఫ్ట్. ఏం చేయాలి? అది చీరే కావచ్చు, రింగే కావచ్చు, వడ్డానమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆమె యొక్క హృదయాన్ని సంతోషింపదగ్గ ఆ ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగనే ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఏం చేస్తాడంటే అలాగే ఇస్తున్నాం కదా. ఏమండి, పురుషులమైనటువంటి మనం మూర్తి గారు ఇవ్వలేదా? మీరు జార్జీ నువ్వు ఇచ్చేవా లేదా? మనం అయ్యి బాబు, మనం అందరం, బుజ్జుబాబు నువ్వు కూడా తెచ్చావు కదా. ఓకే, మనం అందరం కూడా ఇచ్చుకున్నటువంటి వాళ్ళమే, వాళ్ళు పుచ్చుకున్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క అభిమానాన్ని బట్టి ఈరోజు మనం సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నాం. మన యొక్క ప్రేమను చూసినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారంటే, స్త్రీలు పురుషులకు కొన్నవసరం లేదు, భర్తలకు కొన్నవసరం లేదు. బైబిల్ గ్రంథంలో బలహీన ఘటాలు భర్తలు అని చెప్పి రాయబడలే. స్త్రీలు మాత్రము బలహీన ఘటాలు అని అన్నారు. పురుషుడు ఏదైనా సరే చేసే సమయంలో చెయ్యకపోతే వెంటనే ఏమైపోతుందంటే హృదయం నొచ్చుకుంటుంది వాళ్ళకి. నాకు గాజులు కొన్నావా, లేకపోతే నాకు మల్లెపూలు కొన్నావా, లేకపోతే ఇలా చికెన్ బిర్యానీ ఒక ప్యాకెట్ తెచ్చావా అని చెప్పేసి ఏం చేస్తారంటే తిరగబడతా ఉంటారు. అంత నొచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇంత కష్టపడుతున్నాను కదా, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, ఈరోజు బర్త్డే వచ్చింది, ఈరోజు మ్యారేజ్ డే వచ్చింది, ఈరోజు నాకు ఒక స్పెషల్ అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే కృంగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని సంతోషపరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క కుటుంబాలు సమాధానముగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు సాతానుగాడు అడిగాడు, నేను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, నువ్వేం చేస్తావంటే, ఇదిగో నా దూతను పంపించను, నాకున్నటువంటి ప్రాపర్టీని ఏమీ ఇవ్వను, నా యొక్క రూపంలో చేసుకున్నటువంటి నా ప్రతిబింబమైనటువంటి నా కుమారుడు, ఒక్క కుమారుడు ఆ యేసును లోకానికి పంపిస్తాను, లోకానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నా మాట కాదు కానీ వాక్యానుసారంగా చూసుకుందాం. 1వ యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవునిని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించాడు కాబట్టి, ప్రేమించబడ్డ మన కొరకు తన ఏకైక కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంతవరకైనా ఇచ్చేసాడు, అయిపోయింది. అంతవరకేనా? ఆయనే కనుక మనల్ని ప్రేమిస్తే, మనం చచ్చిపోయిన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తాడంట? తిరిగి లేపుతాడంట. ఆమేన్. ఏం చేస్తాడంట? నమ్ముదామా వద్దా? ఏమండి, నమ్ముదామా వద్దా? ఇంతవరకు ఆయన మన కొరకు
మరణించడానికి ఆయన పంపించాడు కదా. మనల్ని ప్రేమిస్తేనంట ఆయన మనం చనిపోతేనంట తిరిగి లేపుతాడంట. దేవునికి స్తోత్రం. అంచేతే ఆయన ప్రేమకు మనం పాత్రులమయ్యి జీవించాలామే. ఆయన ప్రేమకు పాత్రులం అవ్వటం అంటే చాలా కష్టమండి. మరి చదివించాడు కదా, ప్రశాంత్ చదివించాడు కదా, గుర్తించి ఏం చేస్తాడంట? శిక్షిస్తాడట. దేనికోసం అండి? చచ్చినటువంటి వాళ్ళని చచ్చినట్లుగా ఉంచకుండా తిరిగి లేపటానికి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ముట్టిగా వేస్తాడు. ఆయన మాట వినకపోతే ఏం చేత? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దారి తప్పిపోకుండా, అర్థమైందా? వక్ర దారిలో మనం నడవకుండగా ఆయన ఏం చేస్తాడంటే మొట్టికాయలు వేస్తాడు, కొంచెం శిక్షిస్తూ ఉంటాడు. ఆయన్ని కనుక మనం ప్రేమిస్తే అప్పుడే మనం తట్టుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే చచ్చిపోయిన తరువాత ఆయన మరలా ఏం చేస్తాడంటే తిరిగి లేస్తాడు. దానికి ఒక సూచన చేశాడు. మీరు ఎలా చెప్పబడ్డవారు తిరిగి లేస్తారని అంటున్నారు కదా, అది ఎలా సాధ్యమో అంటే ఒకే ఒక మనకి ఎవిడెన్స్ ఉంది. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇలా చూడండి. బేతనియ లాజరు గురించి వ్రాయబడి ఉంది ఇక్కడ. బేతనియ లాజరును దేవుడు ఏం చేశాడంట? యేసయ్య ప్రేమించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడట? ప్రేమించాడట. దేవుడు యేసయ్య ప్రేమించాడంటే ఎవరిని? బేతనియ లాజరు గారు. ఆ లాజరు గారు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయిన తరువాత వెంటనే వాళ్ళు సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. 4 దినాల తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ చచ్చిపోయినటువంటి వాడు ఎక్కడున్నాడు ఎందుకు అడిగాడంటారు? ఎందుకు ఆ తాపత్రయం ఆయనకి? నేను చెప్పాను కదా, ఆయన ఎంతకైనా దిగి వస్తాడని చెప్పి. ఆయన ద్వారా మనం ప్రేమించబడితే ఆయన ఎంత కార్యమైనా మన ఎడలు చేస్తాడు. ఆమేన్. ఆయన చేస్తాడు. మరణ మృదంగం, కుటుంబంలో శాంతి లేదు. ఎవరో స్వామి అంట, ఆ స్వామి యొక్క మాటలు నమ్మేశారంట, మీరు దిగిపోయారంట, ఇప్పుడు చచ్చిపోయాడు. అతను ఎక్కడున్నాడు? రాలేదు. ఇటువంటి స్వాములను ఎంతమందిని మనం చూడలేదు. మన యోధ మత ప్రతిష్టకు ఇదేం చేశారు? గంటి కొట్టారు. మీరు భ్రష్టులుగా తయారయ్యారు. మనకంటూ గుడి ఉంది, మనకంటూ ధర్మశాస్త్రం ఉంది. కొత్తలో వచ్చినటువంటి యోగి గారిని పట్టుకొని, ఆ బాబా గారిని పట్టుకొని, ఆ యేసు గారిని పట్టుకొని, ఇతనే గొప్ప దేవుడు, ఇతనే గొప్ప స్నేహితుడు, ఇతనే గొప్పోడు అని చెప్పేసి మీరు ఏమన్నారు? ఏవేవో చెప్పుకున్నారు మీరు. కానీ అర్థాంతరంగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎంత నిందండి! ఆ నింద మా మీద కూడా వేశారండి. నాన్నగారు చచ్చిపోయినప్పుడు అమ్మ మీద వేశారండి. సంఘం అయిపోయింది, భక్తి అయిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారండి. కానీ ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించి అలా పట్టుకున్నాము కాబట్టి నిందలు వస్తాయి, పోతాయి. శ్రమలు వస్తాయి, పోతాయి. రక్షణ ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, నిజమైనటువంటి దైవత్వం కలిగినటువంటి ప్రభువును వదిలేస్తే మరలా మనకు దొరకడు. అమ్మ విశ్వాసంలో మమ్మల్ని పెంచింది. వస్తాయి, శోధనలు వస్తాయి. ఆయన టైం అయిపోయింది, దేవుడు పిలుచుకున్నాడు. ఆయన వెళ్ళింది నరకానికి కాదు కదా. ఎక్కడికి వెళ్ళాడు? జీవము గల దేవుని పట్టణానికి వెళ్ళాడు. ఆయన పరదైసులో ఉన్నాడు.
మనం ఎందుకు చింతించాలి? ఆయన సేవ చేస్తూ చేస్తూ చనిపోయాడు. ఇక్కడ కూడా లాజరు, ఈ లాజరు గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లాజర్ని సమాధి చేసిన తర్వాత 4 దినాలకు వచ్చాడండి. అప్పటికి చాలామంది నిందిస్తూ ఉన్నారు ఈ కుటుంబాన్ని, తల ఎత్తుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా ఆయనే ఉంటే ఈ మరణం దరిదాపు అంచుల్లో కూడా రాకుండా తరిమేసి ఉండేవాడే. అయ్యో, మనం కౌరు పంపించాం కదా, ఆయనకి బిజీ షెడ్యూల్ కూడా లేదే. బహుశా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదేంటి అనుకున్న సమయంలో ప్రత్యక్షమయ్యాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని వచ్చాడు అక్కడ కారణం ఏంటంటే, లాజరు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? సమాధి చేయబడినటువంటి బేతనియ లాజరు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రేమించాడు కాబట్టి. ఆమేన్. అంటే యేసయ్య ద్వారా ప్రేమించబడే అంత మంచి కార్యం ఏం చేశాడు ఆయన? అంటే ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడో అర్థమైందా? ఇద్దరు హృదయాలు ఏమైపోయినాయండి? లాజరు గారి యొక్క హృదయం, యేసయ్య యొక్క హృదయం. హల్లెలూయా. శిష్యుల యొక్క హృదయాలకి టచ్ అవ్వట్లేదు లాజరు యొక్క హృదయం, కానీ యేసయ్య హృదయానికి టచ్ అవుతుంది. ఆమేన్. వాళ్ళందరూ కూడా మనము ఆ బేతనియా లాజరు దగ్గరికి వెళ్తారంటే, బాబోయ్ రాళ్ళు వేసుకుంటేస్తారయ్యా, 4 దినాలు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కార్యక్రమాలు, వెళ్దాం. ఇది ఒక సూచన అన్నమాట. అంటే భవిష్యత్తులో ఆయన నమ్ముకొని చనిపోయినటువంటి వారిని ఆయన ఎలా తిరిగి లేపుతాడో ఇది ఒక సూచనగా, ప్రేమించబడ్డ వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? తిరిగి లేపుతాడు. ఎక్కడ? ఆయన సమాధి ఎక్కడ చేశారు? అదిగో పలానా చోట. లాజరు రా అన్నాడు, అంతే. తిరిగి వచ్చాడా? రాలేదా? ఎన్ని దినాలకి? 4 దినాలకి. ఈ 4 దినాలకి లేపిన తరువాత ఇంక సౌండ్ లేదండి. శోధించే వాళ్ళు ఇంక సౌండ్ లేదు. ఇంకా ఏం చేతనంటే, యాయిరు కుమార్తె చనిపోయింది, తిరిగి లేపాడు. అప్పుడు మాట అన్నారండి, శోధించారు. సద్దుకయ్యులు ఏం చేశారో తెలుసా? శోధించారు. అపస్మారక స్థితిలో ఉంటే ఆ పిల్లని ఏం చేశాడు? పడుకున్నది అని అన్నాడు కదా. ఆయన నిజమే చెప్పాడు కదా. మనం చచ్చిపోయింది అనుకున్నాం, ఆ పిల్ల లేచింది, ఇంకేముంది, అయిపోయింది. చచ్చిన దాన్నే లేపాడు నిజంగా. కానీ యేసు ఏమన్నాడు? ఆ పిల్ల నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అన్నాడు కదా. దానిని బట్టి నిద్రించింది, అంతే, లేపాడు, అది అయిపోయింది. తర్వాత పాడి కట్టి విధవరాల కుమారుణ్ణి ఎక్కడికండి, దాన్ని ఏమంటారు, పాడి కట్టుకుని వస్తున్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో వస్తున్నారు. వచ్చేసరికి ఆ గవిని దగ్గరికి వచ్చేసరికి ఆ సీన్ కనిపించింది. ఓహో, మనం చనిపోతే నన్ను ఈ విధంగా అన్నారు, ఈ రోజు 1 రోజు అయిందో 2 రోజులు అయిందో పాడి కట్టుకుని తీసుకుని వస్తున్నారు కదా, ఏం లేపుదాం, అసలు ఏమంటారో మనం చూద్దారని చెప్పి యేసయ్య ఏం చేశాడు? పాడినే ముట్టాడు. పాడిని ముడితే అని చెప్పి తుమ్ముకొని లేచాడేమో వాడు. అర్థమైందా? అప్పుడు కూడా యేసయ్యని ఏమన్నారో తెలుసా? జనాలు బహుశా అనుంటారు సుమా, ఈ ఎక్కడికి వెళ్ళని దింపుడు కళ్ళెం అని ఉంటుందంట. శవాన్ని మోస్తున్నటువంటి సమయంలో కొన్ని చోట్ల దింపుతారనమాట. వెళ్తున్నటువంటి సమయంలో 3 సార్లు 5 సార్లు దింపుతారు శవాన్ని. ఆ దింపుతున్నటువంటి సమయంలో అతని యొక్క ఆత్మ, లేదా ఆమె యొక్క ఆత్మ మరలా ఆ మనిషిలోకి వచ్చేస్తా ఉంటది. అలా జరిగినటువంటి ఆ సీన్లు ఎన్నో ఉంటాయి అన్నమాట. చేత అలా దింపుతారు. అలా దింపుతున్నటువంటి పరిస్థితి ఏమో ఒకవేళ అక్కడ. అందుకని చెప్పి వాళ్ళు అనుకున్నారు, ఆత్మీయతను చుట్టూ తిరుగుతుంది కాబట్టి వచ్చేసింది. ఏం చేశాడు అని చెప్పి కూడా ఏం చేశారంటే, ప్రభువును స్తుతించలేకపోయారు, కనపరచలేకపోయారు. విధవరాలు యొక్క కుమారుడు బ్రతికాడు, విధవరాలు కూడా సంతోషంగా ఉంది. వాళ్ళ ప్రభువును అంగీకరించి ప్రభువులో సాగిపోయి ఉంటారు. కానీ ప్రభువుకి ఘనత కలగల. దానిని మనసులో ఉంచుకొని, ఓహో సమాధి అయిపోయింది కదా, 1 రోజు అయిపోయింది, యాయిరు కుమార్తెలో నాకు ఏమాత్రం కూడా ఘనత కలగల, ప్రజలు ఇవ్వలేదు. తర్వాత విధవరాలి కుమారుడిని బ్రతికించాను, అప్పుడు కూడా వాళ్ళు నాకు ఘనత కలిగేటట్టుగా వాళ్ళు ఏమాత్రం కూడా చూడలేదు. 4 రోజులకి వెళ్ళిన తర్వాత చూద్దాం
వాళ్ళు రాసుకున్నటువంటి ధర్మశాస్త్రాలు ఏముంటాయో, వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఏముంటాయో ఒకసారి చూద్దామని చెప్పి 4 దినాలకు వచ్చాడు. అది దేవునికి స్తోత్రం. మర్మం అది. అర్థమైందా? అది మర్మం. 4 దినాలకు వచ్చినటువంటి యేసయ్య ఎవరి కోసం వచ్చాడమ్మా? ప్రేమించినటువంటి వాని కోసం వచ్చాడు. జీవము గల దేవుని బాప్టిస్ట్ మందిరం, ఈ PTLC దేవుని యొక్క ప్రేమలో ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమలో ఉంటే దేవుడు వచ్చినటువంటి సమయంలో మనం అందరం కూడా ఎత్తబడతాం. ఎలా ఎత్తబడతాం? మహిమ దేహాలతో ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఎంత కార్యమైనా చేస్తాడు. 7వ అధ్యాయం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా, అమ్మా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఓడలో ప్రవేశించుడి. దేవుని చేత ప్రేమించబడ్డవాడు నోవహు. ఆమేన్. ప్రేమించబడ్డవాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఓడలోనికి. ఈ వాడ అంటే నిత్యత్వం. దేవునికి స్తోత్రం. నిత్యత్వములోనికి ఎవరు పెడతారంటే ఆయన చేత ప్రేమించబడ్డవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము గనక ఆయన ప్రేమిస్తే కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ స్పెషల్గా ఆయన ద్వారా మనం ప్రేమించబడితే, మన సంఘము ప్రేమించబడితే, మన కుటుంబం ప్రేమించబడితే, వ్యక్తిగతంగా మనము ప్రేమించబడితే, ఆయన ఏదైతే ఉద్దేశించాడో మన పట్ల చేయటానికి అది తప్పకుండా చేసి తీరుతాడు. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది జరగదు అని చెప్పి ఎవరైనా అనుకున్నప్పటికీ కూడా దానిని అయ్యేటట్లుగా చేసి తీరుతాడు దేవుడికి. నోవహు ప్రేమించబడ్డాడండి. ఆ తరము వారిలో నోవహు ఒక్క కుటుంబమే ప్రేమించబడింది. ప్రేమించబడి ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎక్కడికి ప్రవేశించమంటున్నాడు? వాడలోనికి నువ్వు వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ వాడేంటి? పరలోకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించబడితే అర్థమైందా? నిత్యత్వంలో ఉంటాం. అంచేత అంతము వరకు నమ్మకం కలిగి ఉంటామంటున్నాడు. ఆమేన్. ఒక పని నోవహు గారికి అప్పగించినప్పుడు ఆ పని చాలా భారమైనటువంటిది. ఒక ఇల్లు కట్టుకో, ఒక బంగళా కట్టుకో, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకో అంటే చాలా ఈజీగా కట్టేసి ఉండేవాడు. చితిస్రారకపు రాళ్ళుతో నువ్వు వాడన కట్టు. ఇది ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి. దేవుడిచ్చిన స్కెచ్ ప్రకారముగా నోవహు ఏం చేశాడంటే ఏది తప్పకుండా అది కడుతున్నటువంటి సమయంలో చూడండి, కుటుంబము ఎంత ఐక్యతగా. అది బాగా అర్థం చేసుకోండి. ఒక సంఘానికి మనం వస్తామంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళమని చెప్పి మనం అంటున్నాం కదా. మనం ప్రేమించే కుటుంబముగా దేవునికి స్తోత్రం, పిల్లలతో సహా అవుతుంది కదా. ప్రేమించడం అంటే ఏంటి? యోహాను రాసిన పత్రికలోనే ఉంటుంది. ఆయన మాటను గైకొనడమే, అంతే. అట్లేదు. ప్రేమించడం అంటే ఏంటి? అరటిపళ్ళు ఇవ్వటమా? ప్రేమించడం అంటే కానుక ఇవ్వటమా? ప్రేమించడం అంటే సెల్ఫీ తీసుకోవటమా? ప్రేమించడం అంటే ఏంటి? కలిసి తింటమా? ఏంటి? ఆయన మాట వినడమే. ఆయన ప్రేమ లేఖలో ఉన్నటువంటి మాట వినడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యడమే నమ్మకం. అలా ప్రేమించాడు. ఓడను కట్టడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందరూ కలిసి కట్టుగా భార్యను సంతోషపరుస్తూ ఉన్నాడు, కోడళ్ళను సంతోషపరుస్తూ ఉన్నాడు, కొడుకులను సంతోషపరుస్తూ ఉన్నాడు. ఎరా ఈవేళ ఏమన్నా రెస్ట్ తీసుకుంటారా? లేకపోతే 2 రోజులు మనం రెస్ట్ తీసుకుందామా? అలాగే డాడీ, అలాగే ఇది దేవుడు చెప్పాడు. రోయ్, మర్చిపోకండి సుమా. దేవుడి పని చేస్తున్నాం కాబట్టి మనకి ఏ కొదువ లేదు. దేవుడి పని చేస్తున్నాం కాబట్టి మనకి ఏ అనారోగ్యం లేదు. దేవుడి యొక్క పనిలో మనం శ్రమ పడుతున్నాము కాబట్టి బీపీ లేదు. దేవుని యొక్క పనిలో మనం ఉన్నాం కాబట్టి షుగర్లు లేదు.
దేవుని యొక్క పనిలో మనం ఉన్నాము కాబట్టి అలసట లేదు. దేవుని యొక్క పనిలో ఉన్నాము కాబట్టి మన ఎదుటే మన యొక్క గ్రామస్తులే, మన యొక్క పట్టణస్తులే, మన యొక్క చుట్టాలే, మన యొక్క బంధువులు ఏమైపోతున్నారు? వాళ్ళు సొమ్మ చెల్లిపోయి ఉండి ఆగిపోయి ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారా. కానీ మనల్ని దేవుడు చంపటం లేదు. ఏంట్రా రోజు రోజు ఇంత శక్తి ఏంటి? దేవునికి ఉజ్జీవపరుస్తున్నాడండి. కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? ఉజ్జీవపరుస్తున్నాడు. ఆ భార్య నాకు చేతులు లాగట్లేదు, నా కాళ్ళు లాగట్లేదు, మీకు వంట చేయటం, అబ్బాబ్బా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే అలసట అనేటువంటిది ఉండదు. ఆయన ఎంత కార్యమైనా చేస్తాడు. ఆయన ద్వారా ప్రేమించబడాలి. దావీదు ఆయన ద్వారా ప్రేమించబడ్డాడు. దావీదు గారు ఎవరి చేత? దేవుని చేత ప్రేమించబడ్డాడు. దేవుని చేత ప్రేమించబడ్డాడు కాబట్టి గొర్రెల కాపరి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడండి? మహారాజుని చేసి పాడేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతకైనా తెగిస్తాడు. ఆమేన్. అసలు ఇశ్రాయేలీలకు రాజు ఎవరుండాలండి? ఎవరుండాలి? ఇశ్రాయేలీలకు రాజు ఎవరు ఉండాలి? సౌలు చక్రవర్తి కాబట్టి సౌలు కొడుకు మళ్ళా రాజు అవ్వాలి. రాజును చేయలా. రాజును చెయ్యమన్నవాడు దేవుడే. సౌలుని రాజును చెయ్యమన్నవాడు దేవుడే. కానీ దేవుణ్ణి ప్రేమించలేదు సౌలు. సౌలు చేత ఆయాసపడిపోయాడంట దేవుడు. దుఃఖాన్ని కలిగించాడంట. నా ద్వారా విసర్జింపబడ్డవాడైపోయాడు సౌలు. అస్సలు ఇంకా కుటుంబం జోలికి నేను వెళ్ళను. నా దృష్టిలో నా ప్రేమను అందుకొని నా హృదయానుసారుడైనటువంటి ఒకడు ఉన్నాడు. వెళ్ళు సమూయేలు, వాడిని ఆశీర్వదించి తైలాభిషేకం చేసి పట్టాభిషిక్తుడిని చేయి. దేవునికి స్తోత్రం. పశువుల కాపరి. చదువు లేదు, ఈరోజు అందం లేదు, ఈరోజు గుర్తింపు లేదు కదా అని అనుకోవచ్చు. కానీ చేసే సమయం కంటే ఎక్కువ ప్రార్థన చేస్తే అంటాడు. ఆమె చేసే సమయం కంటే ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు అని చెప్పి మోషే అందుకే పాత్రుడు అయిపోయాడు, దేవునికి ఇష్టడు అయిపోయాడు. దావీదు కూడా గొర్రెలను వదిలేసేసి ఎక్కువసేపు ఆ పాటలతోటి, ఆ కీర్తనలతోటి, ఆ దేవుని యొక్క ఔన్నత్యము, గొప్పతనము కూర్చి ఆ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో నిన్ను చేస్తాను కదరా, ఎందుకురా ఈ యొక్క మేకలు, ఎందుకురా ఈ యొక్క గొర్రెలు, ఎందుకురా అడవిలు, ఎందుకురా నీకు? నువ్వు అడవి మనిషివి కాదు, నా మనిషివి. నిన్ను ఎంతగా హెచ్చిస్తానో చూడు. బాబోయ్, నాకు సంతకం చేయటం కూడా రా. గొప్పడురా, సంతకంతో పనే ఉందిరా. సంతకంతో పనే ఉంది. నేను ఇచ్చాను కదా, బొట్టం రోజులు ఇచ్చాను, నువ్వు నొక్కే. నువ్వు నొక్కే. నీ మంత్రి గారు ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కే. నిన్ను ఏం చేస్తానో తెలుసా? నిన్ను నేను ప్రేమించాను దావీదు, నిన్ను నేను ప్రేమించాను. నువ్వు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. సమూయేలు యెషయా దగ్గరికి వచ్చి నీ కొడుకును పిలువు అన్నాడంట. రే పెద్దోడా రారా, నీకు చాలా దైవాత్మ అంటుంది. వీడు కాదు సమూయేలు, వీడు కాదు. బాబు యెషయా గారు రెండోవాడిని పిల్లండి. రెండోవాడు వచ్చాడు. అబ్బాయి వీడు కాదు. అలా 7 వచ్చారు, వీళ్ళు కాదు. అప్పుడు ఇసుక్కుపోయి, దేవా వీళ్ళే కనబడుతున్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఇంకొకడు ఉన్నాడు, తండ్రిని అడుగు అని చెప్పేసి. యెషయా గారు, మీకు ఇంకా ఎవరైనా ఉన్నారేంటి? ఇంకొక కనిష్ఠుడు ఉన్నాడు. ఏడి? గొర్రెలు మేపుతున్నాడు. వెంటనే వాడు ఇక్కడికి రావాలి. నాకు ఆకలి అవుతుంది, అయినా నేను అన్నం తిన్నాం, ఇక్కడే ఉంటాను. వాడిని అభిషేకం చేసిన తర్వాతే వచ్చాడండి. శివుడు దులుపుకుంటూ ఇలాగంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలను మనము మన ప్రార్థనల ద్వారా, మన యాచనల ద్వారా, మన సత్క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమకు పాత్రులుగా కనుక మనం మారిపోతే మన యొక్క ఇల్లులే మారిపోతాయి, మన స్టైల్ మారిపోతుంది,
మన యొక్క జీవన విధానము మార్చేస్తాడు. దరిద్రులుగా ఉంచటం ఆయన చిత్తము కాదు. దరిద్రులుగా ఉండటం ఆయన చిత్తము కాదు. అడుక్కునే వారిగా ఉండటం ఆయన చిత్తము కాదు. అసలు నీ ప్రేమలో నేనున్నానా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన అంటే ఒక ధూపంలాగా వెళ్ళిపోవాలి. సువాసన ఆయన యొక్క పరమండలానికి అందుకోవాలి. ఆయన బలిపీఠాన్ని తాకాలి. ఆ ప్రార్థనాపరుల యొక్క కాలులో మన పేరు ఉండాలి. అటువంటి ప్రార్థనాత్మ కలిగినటువంటి సంఘం యొక్క సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము ప్రేమించటము ద్వారా ఆయన ఇస్తున్నటువంటి ఆధిక్యతలు మనం పొందుకుంటాం. కానీ ఆయనే గనక ప్రేమిస్తే, మనల్ని ప్రేమిస్తే ఆయన, మన సంఘాన్ని ప్రేమిస్తే ఆయన, మన కుటుంబాన్ని ప్రేమిస్తే ఆయన, ఏమండి మనము దేని వల్ల భయపడుతున్నామో ఆ భయాలన్నీ కూడా ఏం చేస్తాడు? పారద్రోలతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన యొక్క దూతలను ఏం చేస్తాడంట? కావలా ఉంచుతాడట. తన యొక్క అగ్నిని ప్రాకారముగా ఉంచుతాడంట. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయంట. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప, ఆయన ప్రేమ అంత విస్తారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో తెలియదు. జీవించినంత కాలము కూడా ఈ దైవ గ్రంథాన్ని ముద్దు పెట్టుకుంటూ, ఈ దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ, ఇదే వాక్యం అంటే దేవుడే, దీనిని విడిచిపెట్టకుండా నీ యొక్క రోజు ఏ విధంగా అది గడుస్తుందో ఇదే చెప్తుంది. నీ యొక్క దినము, నువ్వు లేచావు కదా, నీ యొక్క దినము ఏ విధంగా పూర్తవుతుందో, ఏ విధంగా సంపూర్తి చేసుకుంటావో ఈ వాక్యం చెప్తుంది. ఏం చేతనండి? ఈ యొక్క వాక్యము వాగ్దానాలతో కూడుకున్నటువంటిది. నీ దినచర్య అంతయు కూడా ఇది చెప్తుంది. నేను చదువుకోలేదు కదా, ఇది ఒకటి మరలా, ఇది నేను చదువుకోలేదు కదా అని చెప్పేసి చదువు లేకపోయినా నీతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంకా మనం ఇలాగా చెప్పుకోవాలి అంటే చాలా చాలా ఉన్నాయి. మరి వచ్చే వారం మనము తలపోసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.